ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 94వ కీర్తన 18వ వాక్యాన్ని చదువుకుందాం. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యంలో నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉందండి. నిజమేనండి. నా దేవుని బిడ్డలారా, ఒక్కొక్క పరిస్థితులలో మనం ప్రభుకు దూరమైనప్పుడు వాక్యానికి, సన్నిధికి, నా దేవుని పిల్లరా దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసానికి, ఆ పరిశుద్ధతకు మనం దూరమైనప్పుడు నా దేవుని పిల్లరా మన పరిస్థితి ఇదిగో ఆత్మీయ స్థితిలో జారినటువంటి దినాలు ఉన్నాయండి. అటువంటి దినాలలో మనము ఇక నా పరిస్థితి అయిపోయింది, ఇక నేను ఆత్మీయ స్థితిలో నేను ఇదిగో అన్నిటిని కోల్పోయినటువంటి వాడిగా, అన్నిటిని కోల్పోయినటువంటి దానిగా ఉండిపోయాను, కృపను పోగొట్టుకున్నాను, ఆత్మను పోగొట్టుకున్నాను, దేవుని యొక్క మరి సహవాసాన్ని, పరిశుద్ధతను పోగొట్టుకున్నాను అని మనం దుఃఖపడుతూ ఉన్నప్పుడట ప్రభువట తన కృప చేత మనలను బలపరిచాడంటండి. హల్లెలూయా. ఆయన కృప చేత మనల్ని బలపరిచాడు. నా దేవుని బిడ్డలారు ఎప్పుడో తెలుసండి, మన కాలు జారిన స్థితిలో, మనం తొట్టిల్లనటువంటి స్థితిలో ప్రభు తన కృప చేత మనల్ని బలపరిచాడు. ఆ కృప ఇప్పుడు మనల్ని ఏం చేస్తుంది అని అంటే మరలా తిరిగి మన స్థానములో మనలను నిలవబెడుతుందండి. మరలా తిరిగి సారి మీద మనల్ని నిలవబెడుతుందండి. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని కృపను పొందుకున్నటువంటి ఒక వ్యక్తి చూడండి, అతడు ఆత్మీయంగా అంతరంగంలో బలపరచబడుతూ వస్తాడండి. బలపరచబడుతూ వస్తాడు. కారణం ఏంటంటే దేవుని కృప అందరిని బలపరుస్తుంది. ఈరోజు నేను అంటాను, ఒకవేళ ఆత్మీయ స్థితిలో తొట్టిల్లిపోయావా, వెనకబడిపోయావా, బలహీనపడిపోయావా, ఇదిగో వాక్యమందు, ప్రార్థన యందు మరి బలహీనపడిపోయినటువంటి వ్యక్తిగా ఉండిపోయావా? నా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇదిగో దేవుని యొక్క కృప మనల్ని బలపరచును గాక. హల్లెలూయా. మరలా ఆయన తిరిగి మనల్ని బండ మీద నిలబెడతాడండి. కనుక ఇటువంటి కృపని ప్రభు అనుగ్రహించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలమందు నైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, అయా ఆత్మీయ జీవితంలో ఎంతమంది అయితే నా ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి మా పరిస్థితి అయిపోయింది అని నా ప్రభా అనుకునిస్తున్నారు, వారందరినీ మరలా లేవనెత్తండి నాయన. నీ కృపను బట్టి నా ప్రభా అయ్యా మీరు నిలబెట్టండి. నా దేవా అయ్యా ఇదిగో నా తండ్రి నాయన అటు వారికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు ప్రభా, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి వారిని మీరు ఆశీర్వదించి కృపతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.